ఇది వెదర్. స్నో అయితే ఎక్కువగా ఉంది. సో ఇదన్నమాట. 5 blocks ఉన్నాయి, 5 different things. You can check it out here. ఎప్పుడైనా వస్తే 5 museums. ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలి. ఈ బిల్డింగ్ దట్ జస్ట్ -6 degrees జస్ట్, బట్ ఇట్ ఫీల్స్ లైక్ -15 అంట. 10 minutes బయట ఉంటే చేతులు ఫ్రీజ్ అయిపోయి ఫ్రాస్ట్ బైట్ వచ్చి పనికి రాకుండా పోద్ది. సో దట్స్ దట్. ఇది ఐ డోంట్ నో. వెళ్దాం. మెట్రో స్టేషన్ ఏంటి అక్కడే ఉంది, వెళ్ళిపోవచ్చు. తర్వాత దీంట్లో చెక్ చేసి వెళ్తా. ఇది థియేటర్, సినిమాస్. ఐ డెంట్ రియలైజ్ మాకు సినీప్లెక్స్ అని ఉంటుంది. This is something else. Let me show you. Game cinema చేస్తున్నాడు, స్క్రీన్ లో చూపిస్తున్నాడు. You can buy tickets there. మా థియేటర్లు ఇలా ఉంటాయి అన్నమాట. చాలా విశాలంగా ఉంది when compared to other theaters టొరంటోలో. సినిమా చూద్దామా ఆలోచిస్తున్నా. కాంటెంట్ చేయడానికి వచ్చా. సినిమా చూస్తే కాంటెంట్ ఎవరు చేస్తారు? ఈ క్వశ్చన్ మా అన్న నన్ను అడుగుతాడు ఖచ్చితంగా తర్వాత. క్విక్ టూర్ ఆఫ్ సినిమాస్. సినీప్లెక్సే అనుకుంటా. దీనికి ఏంటి మన సినిమాస్ అని పెట్టారు. ఆడుతున్నాను చూద్దాం. అవతార్, గుడ్ ఫర్ గుడ్, జూటోపియా, ఓకే. ఏదో కొడితే ఏదో వస్తుంది. బేసిక్గా దిస్ ఈజ్ ఆల్ ఫ్రెంచ్. ఫ్రెంచ్ అర్థం కాదు కదా, మరి అది ప్రాబ్లం. చైనీసా, ఇంగ్లీష్, ఈ సినిమాలన్నీ ఆడుతున్నాయి అనుకుంటా. ఇప్పుడే చూసాం లోపల. ఏదో అవతార్ చూడాలని ఉంది, కానీ ఒంటరిగా చూడాలని లేదు. 6 PM అంట. ఐ థింక్ అప్పుడు 2 hours 3 hours ఉంటుంది సినిమా. ఇలా థియేటర్తో పాటు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉంటాయి. అంటే నేను చూసి ఇలాంటివన్నీ చూపించలేదు. బట్ ఇలాంటి గేమ్స్ ఆడితే హౌ టు వేస్ట్ యువర్ మనీ అని చేయవచ్చు. ఇప్పుడు నేను ఏదో కష్టపడుతున్నాను దాన్ని పిక్ చేయడానికి. పిక్ చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి అక్కడ వేయాలి. లేకపోతే వేస్ట్ అవుతుంది. అందులో ఇక్కడ బాస్కెట్ బాల్ ఆడచ్చు మంచిగా. ఏంటంటే అక్కడే ముద్దులు పెట్టేసుకొని ఒరే పొరా.
గేమ్స్. బేసిక్గా కార్డు ఉండాలి, స్వైప్ చేయాలి, దెన్ యూ కెన్ ప్లే. ఇది ఫోటో బూత్ అనమాట. సినిమాలు చూస్తారు కదా బాగా, రాధేశ్యామ్లో సాంగ్లో ఉంటుంది, లోపలికి వెళ్తారు. యా సంథింగ్ లైక్ దట్. లోపలికి వెళ్ళాలి, ఇదే అనమాట ఫోటో బూత్. దానికి కూడా మనీ కట్టాలి, కూర్చోవాలి, అదేదో వేస్తుంది, తీసుకోవాలి, ఇంటికి వెళ్ళొచ్చు తర్వాత. సరే ఒకసారి మెన్యూ చూపిస్తాను, నాకేం తీసుకోవాలని లేదు. ఓకే, బట్ లెట్ మీ షో యూ ద మెన్యూ. అది హాట్ డాగ్స్, పాపులర్ ఫర్ మాంట్రియల్ అంటే పుటీన్ అనమాట. బేసిక్లీ అది ఫ్రైస్ ఉంటాయి, దానిపైన ఒక గ్రేవీ వేసి ఇస్తాడు. ఇప్పుడు దాంట్లో చాలా ఫ్లేవర్స్ వచ్చాయి కానీ పుటీన్ ఈస్ మేడ్ ఇన్ కెనడా, మాంట్రియల్ ఆరిజిన్ డిష్. ఇంకేమున్నాయి రెగ్యులర్ థింగ్స్. పెప్పరాని బేసిక్గా పోర్క్ అనమాట, అలా స్లైసెస్ చేసి దాంట్లో పెట్టేసి ఇచ్చేస్తారు, ఈవెన్ పిజ్జాలో. సరిపడే ఇంకెళ్ళి ట్రైన్ ఎక్కుతా, అది చూపిస్తా. లైక్ ఇట్ దేర్ ట్రైన్ ఎలా ఉంటుందో. సేమ్ మనకి మెట్రోలు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి, కానీ కొన్ని సబ్వేలో ఉంటాయి, అది డిఫరెంట్గా ఉంటుంది. ఇదే వెదర్ త్రూ అవుట్ ది ఇయర్ ఉంటే ఎలా మరి, చచ్చిపోవచ్చు. ఇట్స్ లైక్ ఎన్ ఏలియన్ ప్లానెట్. అప్పుడు ఇలానే ఉండదు, జస్ట్ 8 months ఇలా ఉంటుంది. 8 monthsలో ఫ్రమ్ డిసెంబర్ టు మార్చ్, ఏప్రిల్ ఇంకా ఎక్కువ కనిపిస్తుంది సినిమా. ఏప్రిల్ తర్వాత ఏముంటుంది, స్ప్రింగ్ వస్తుంది, వానలు, కొంచెం తర్వాత ఎండ, ఒక 4 months. మళ్ళీ సెప్టెంబర్ ఎండ్ వచ్చేటప్పటికి చల్ల వెదర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది కెనడా. ఓకే, స్టేషన్కి వచ్చాము. ఈ స్టేషన్ పేరేంటో నాకు అర్థం కావు, చదవడం కూడా రాదు. అది ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఫ్రెంచ్లో. ఏంటది, యాంగ్విక్ ఏదో డెమిగార్గన్ ఏదో అట్లా ఏదో దెయ్యాలలాగా లేవు. వెన్స్డే కాదు, స్ట్రేంజర్ థింగ్స్. ఏదో స్ట్రేంజర్ థింగ్స్లో క్యారెక్టర్లా ఉంది పేరు. అన్నీ అట్లనే ఉన్నాయి, అన్ని స్ట్రేంజర్ థింగ్స్. సో కార్డ్ ఉంటే కార్డ్ లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఓపస్ అని ఒకటి వస్తుంది, ఏదో ఓపస్, అది తీసుకోవాలి, దీంట్లో వేయాలి, ఇక్కడ నంబర్ కొట్టాలి, దెన్ ఇట్ విల్ షో యూ హౌ మచ్ యూ వాంట్. సో చూపిస్తా. ఇంగ్లీష్ బై ఎ న్యూ ఓపస్ కార్డ్, నాన్ రీఛార్జబుల్ కార్డ్. సో మనీ వేసుకోవాలి, ఎంత కావాలి జోన్కి అని. ఆల్రెడీ వేసుకున్నాం $47 ఎంతో. సో జోన్ ఏ 3 days అన్లిమిటెడ్. నాకు అర్థం కాదు, బట్ ఫేర్. ఓకే, 2 fares, ఇంత 10 fares. ఇది ఎవరైనా నాకే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ యా, టొరంటోలో ఉంటాం కదా, మా సిస్టమ్ వేరే ఉంటుంది. ఇక్కడ సిటీ వెళ్తే ఇంకా ఎవ్రీథింగ్ డిఫరెన్స్. సో ఫేర్ చూస్ చేసుకున్న తర్వాత క్రెడిట్ ఆర్ డెబిట్ అని పిక్ చేశాక ఇప్పుడు అక్కడ వస్తుంది. ఇక్కడ నేను మనీ ట్యాప్ చేయాలి, కానీ ఎందుకు ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు. అది అయిన తర్వాత ఇక్కడ వెళ్ళడం, ట్యాప్ చేయడం, బయటికి కిందికి వెళ్ళడం, సబ్వే ఉంటుంది. సో
మాంట్రియల్ మ్యాప్. యా, సో ఈ లైన్స్ అన్నీ మెట్రో స్టేషన్స్ అన్నమాట. అన్ని చోట్ల మెట్రో సబ్వే నడుస్తూ ఉంటాయి. నేను ఎక్కడి నుంచి వచ్చా, ఒక సెకండ్. ఓకే, మేబీ ఇదే అనుకుంటా, ఈ 2 స్టేషన్లో ఏదో స్టేషన్. అక్కడ నుంచి ఇదంతా తిరుక్కొని ఇక్కడ దిగి లైన్ మారాను. చూడండి ఎంత కష్టంగా ఉందో నాకు చూపించడానికి. సరే, ఏదో ఒకటి. యా, ఇక్కడ దిగా. దెన్ ఐ గాట్ టు హియర్. ఇక్కడ దిగి ఇలా ఏదో ఆకలి వేస్తుందని ప్రోటీన్ బార్. ఆ స్టాప్ అయితే ఇదే. ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ అవ్వాలి, కానీ ప్లేస్ దిస్ ఆర్ట్స్ అని ఏదో ఒక ముందు స్టాప్ చూసా. ఐ థింక్ దర్ ఇస్ ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఇట్స్ ఫర్ ఆర్ట్ పీపుల్. దర్ ఆల్ అబౌట్ ఆర్ట్స్. అదే అనుకుంటున్నా. మరి ప్లేస్లోనే, నేమ్లోనే అది ఉంది కదా, చెక్అవుట్ చేద్దామని మళ్ళీ ట్రైన్ కోసం వెయిట్ చేస్తాం. ఆపోజిట్ డైరెక్షన్ అలా వెళ్ళాలి. 1 స్టాప్. సిటీ వెరీ ఆర్ట్సీ. ఇక్కడ ట్రైన్ వచ్చింది. నెక్స్ట్ స్టాప్ బిఎస్సి. టైం చెప్పలేదు కదా, 7 అవుతుంది. Place des Arts. Place des Arts. ఏముంది స్టేషన్లో తెలియదు నాకు. ఫిగర్ అవుట్ చేద్దాం. సో ఏదో కంటెంపరీ ఆర్ట్ మ్యూజియం ఉంది. ఐ డోంట్ నో వాట్ దట్ మీన్స్. కాంప్లెక్స్ డిసార్డియన్స్ ప్లేస్ డిస్ ఆర్ట్స్ అది అలా చెప్పరు ఫ్రెండ్స్లో. ఎనీవే, ఇప్పుడు నేను వెళ్తున్నా బయటికి. 2 hours ఉంటుంది నాకు. మళ్ళీ ఫ్రీ ట్రాన్స్ఫర్ అనమాట. వితిన్ 2 hours ఎక్కడైనా పోవచ్చు. అదేంటో ప్లేస్ దిస్ ఫెస్టివల్స్ అంట. తప్పిపోయేదానికి ఛాన్స్ ఉందా? ఇది ఫస్ట్ ట్రిప్ కాదు కాబట్టి నాకైతే లేదు. బట్ జనరలీ యా. ఆర్టిస్ట్ ఉన్నాడు అక్కడే సింగింగ్, చూసారా? బాగుంది ఏంటో. వెళ్ళాం. Down by you.
Montreal దేనికి ఫేమస్? చర్చెస్కి, కెఫేస్కి, హార్ట్కి. ఇఫ్ యూఆర్ నాట్ జస్ట్ ఇక్కడ ఉండాలి మీరు. సినిమాలు కూడా తీస్తారు అక్కడ. సారీ, ఆకలిగా ఉంది. తింటున్నా, సౌండ్ వస్తుందా? నామ్ నామ్ అంట. జస్ట్ ఆర్ట్ షాప్ ఇది. ఆర్ట్స్ బుక్స్ సప్లైస్ ఉంటాయి. ప్రింట్స్ లోపలికి వెళ్ళాలో తెలీదు. మొత్తం కట్టుంది. బట్ మేబీ రిటర్న్ వెళ్ళేటప్పుడు చూపిస్తా. మీ ఇండియాలో క్రాస్ వర్డ్ ఉంటుంది. ఇక్కడ వీ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ బుక్స్. ఇండిగో అని ఒక పాపులర్ బుక్ స్టోర్ ఉంటుంది. ఇది నేను ఎప్పుడు వినలేదు. నేను ఫస్ట్ టైం, సెకండ్ టైం ఇక్కడ మాంట్రియాల్లో. ఈ బుక్ స్టోర్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. తర్వాత వద్దాం. ఎవరన్నా వీడియో చూడండి రా, కొన్ని పెట్టిన దానికి. కొంచెం స్టడీ చేయాలి ఈ ప్లేస్ని. ఏం రీసెర్చ్ ఏం చేయలేదు, ఊరికే అలా ఏమంటారు క్రిస్మస్ వైబ్స్. రేపు వచ్చి స్టడీ చేసుకొని మళ్ళీ వస్తా కావాలంటే. యాక్చువల్లీ మేబీ దిస్ ఈజ్ అ గుడ్ స్ట్రాటజీ. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొత్త సిటీ వెళ్ళినప్పుడు జస్ట్ అలా వెళ్ళిపోండి, తప్పిపోండి. ఫిగర్ అవుట్ యువర్ ఓన్ వే. ఒక 2-3 days తర్వాత మీకు సిటీ అర్థం అవుతుంది. దెన్ యూ కెన్ నావిగేట్ ఈజీ. యా, ఈ వీడియో టైటిల్ మేబీ వాట్ ద ఫక్ ఈజ్ ఐటనరీ అని పెట్టాలనుకుంటున్నా. ఐటనరీ అంటే ప్రీ ప్లాన్ చేసుకొని వస్తామే స్కెడ్యూల్, అదనమాట. వాట్ ద ఫక్ ఈజ్ స్కెడ్యూల్ అన్నట్టు. అట్లీస్ట్ ఇప్పుడు ఎక్కడ ఏమున్నాయో తెలిస్తే మళ్ళీ రావాలంటే రావచ్చు. బాగా స్టడీ చేయాలి. మీకు చెప్పాలన్నా కానీ వాట్ ఇట్ ఈస్ అని మొత్తం ఫ్రెంచ్లో ఉంది, కొన్ని చోట్ల ఇంగ్లీష్లో ఉంది. నేను చదివి మీకు చెప్పి 3-4 days అవుతుంది. అంత టైం ఉందా? బయట వెళ్తున్నా. వండర్లాండ్ ఎలా ఉంటుందో చూపిస్తా మీకు. ఇలా ఉంటుందేమో ప్రాబ్లమ్. ఫ్రంట్ కెమెరా టర్న్ చేస్తా ఇన్ జస్ట్ అ మినిట్. వద్ద రోడే లేదు, రోడ్ని బ్లాక్ చేశాడు ఆన్ ఈదర్ ఎండ్స్.
Man, ఇక్కడ ఏదన్నా సినిమా తీయాలి, సమ్ రామ్ కామ్ తీయచ్చు. ఎక్కడో విన్నట్టుంది ఇంగ్లీష్ వర్షన్ దీన్ని. పైకి వెళ్దాం అనుకుంటున్నా, వెళ్ళి చూపిస్తా ఎలా ఉందో వ్యూ. Well, I might come here again and maybe do something romantic, like a 1-minute short film or something. యాక్చువల్లీ చాలా బాగుంది లొకేషన్ అయితే, వెరీ రొమాంటిక్ వైబ్ వస్తుంది. సో మేబీ ఒక ఫిల్మ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. మేబీ 1-2 minute లాంగ్ ఉండొచ్చు, వర్టికల్ డ్రామా ఉండొచ్చు. I don't know, but this is a great place to do it. లోపల వీడియోలు వెళ్ళి రికార్డ్ చేయొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు గో. ఇక్కడే ఉండాలనిపిస్తుంది. వింటర్ వండర్లాండ్. బూట్లు వేసుకున్నా చూడండి, లేకపోతే బయట ఎలా ఉంటాం. అండ్ దెన్ లోపల 2 layers, షర్ట్కి 4 layers వేసుకుంటే యూ కెన్ మేనేజ్ కొంచెం. మేబీ అలా కొంచెంసేపు నడిస్తే ఏదో ఒక ప్లేస్ వస్తుంది, చూద్దాం ఏం వస్తుందో. టెన్ ఎపిసోడ్స్ చేయాల్సిందే ఇక్కడ. ఒక షార్ట్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం. బేసిక్గా ఏంటిది, కలర్ సెట్ చేయొచ్చు అనమాట. యూ టేక్ ఇట్, పుట్ ఇట్ ఎల్స్వేర్, ఎనీవేర్. అలా చూడండి, వింటర్లో -8 ఉంటే ఇంట్లో పడుకునే రకాలు మనం. వీళ్ళు బయట వచ్చి ఆడుకుంటున్నారు. దోస్ ఆర్ కిడ్స్. ఎంత ఉంటాయి, 8 years కూడా ఉండవు వాళ్ళకి. I'll keep walking. కొంచెం చల్లగానే ఉంది, కొంచెం కాదు యాక్చువల్లీ ఎక్కువ ఉంది. చేతులు ఒకటి ఫ్రీజ్ అయిపోయినప్పుడు మళ్ళీ లోపలికి వెళ్తాం. మ్యాన్, మంచిగా షూట్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే. మొత్తం హోల్ ఏరియా బ్లాక్ చేశారు, కార్లు వెళ్ళకుండా. ప్రశాంతంగా వస్తా 3 daysలో. అందరు ఇటు వెళ్తున్నారు, ఏం లేకపోతే ఇంతమంది అటు ఎందుకు వెళ్తారు? సో నేను వెళ్తున్నా, చూద్దాం ఏముంటుంది. What do you think?
వైబ్ ఎట్లుంది, నచ్చిందా? ఈ స్నో ఫ్లేక్ మరి స్లష్ లాగా పడుతుంది, ఇంకా కొంచెం గట్టి పడితే అప్పుడు స్నో ఫ్లేక్ చూపించడానికి అవుతుంది. రైట్ నా అది స్లష్ అంటే రెయిన్ ఐస్ రెండు మిక్స్ అయి పడుతుంది. సో ఇది కాంప్లెక్స్ డిస్చార్జియన్స్. ఈ పేర్లు ఏంట్రా బాబు, దానికి రావట్లేదు. ఎనీవే లోపలికి వెళ్దాం. జుట్టు క్యాప్ కూడా కాదు, జుట్టు పైన దొంగిస్తుంది. అదే మన స్టైల్, జస్ట్ మెస్సీ లుక్ అనమాట. మెస్సీ ఇదో సెట్కి లొకేషన్ స్కౌట్ చేస్తున్నట్టుంది ఈరోజు. ఓ వై జూమింగ్ చేస్తా. ఏంటి అప్పుడే అయిపోయిందా? ఇక్కడ ఇల్లు ఎగురుతున్నారు చూడండి. థ్యాంక్ యూ. సీదా నేను ఏదో వీడియో తీస్తుంటే ఆయన పోజ్ చేయడం. యాక్చువల్లీ ఇంతకుముందు ఒకటితో అలానే గొడవ అయింది. ఆడు తీయగాని ఏదో షో ఆఫ్ చేశాడు, కనిపిస్తున్నట్టు. ఏదోలే. Cebu. Oh. చేతులు ఫ్రీజ్ అయిపోయాయి. కొంచెం వార్మ్ అవ్వడానికి నేను లోపల వచ్చా. అది కథ. అందుకు లోపలికి వస్తే దిస్ ఇస్ వాట్ ఐ సీయింగ్. కింద ఫుడ్ కోర్ట్ ఉన్నట్టుంది. షో అయిపోయింది అనుకుంటా, అప్పుడే అందరు వెళ్ళిపోతున్నారు. స్నో ఫ్లేక్స్ చూడండి. జనరలీ దే ఆర్ crazy concept చెప్పాలంటే, the way they are designed. I mean
ఎవరు డిజైన్ చేస్తారు గాడ్, బట్ ద వే దే లుక్ పడినప్పుడు చూడాలి. మేబీ ఐల్ షో ఇట్ టు యూ. చాలా రాగా అది పడేటప్పుడే అలా అంత డిజైన్ అంత అందంగా ఉంటాయి. కొంచెం భూత -8 degrees అంట. ఓ బ్లింక్ ఆఫ్ అన్ ఐలో మారిపోయింది స్క్రీన్. Let's look at the code. Oh, the Pokeballs. ఇక్కడ ఒక ఇండియన్ నేమ్ కనిపించింది నాకు, చూపిస్తా. శ్రీ గణేష అంట. ఓ ఇవి మొన్న తిన్నా నేను, సేమ్ అదే పుట్టిన బాల్. ఈ 2 items తీసుకోవచ్చు. శ్రీ గణేష బిర్యానీ. ఈ ఏరియా నాకు తెలీదు, ఏదో జస్ట్ తప్పిపోయి తిరుగుతుంటే తప్పిపోయి అన్ని ప్లేసెస్ డిస్కవర్ అవుతున్నాయి. అది మేబీ ఒక బరిటో తీసుకుంటానేమో. చూద్దాం ఏం చేస్తుంది. కాపర్ బ్రాండ్ అంట. ఆ పిల్ల నన్నే చూస్తున్నా అప్పటి నుంచి, నన్నే చూస్తున్నా. పని చేసాము. షీఈ్ ఆల్సో లుకింగ్ క్యూట్ యో. యా, నన్నే చూస్తుంది. ఇంట్రెస్టింగ్. ఆ పిల్ల అక్కడ పని చేస్తుంది, వెళ్ళి హాయ్ చెప్పాలా అని ఆలోచిస్తుంది. చెప్దామా? మా అమ్మ చూస్తుంటుంది వీడియో, రెడీగా మెసేజ్ పెడుతుంది. క్రేజీ. వీళ్ళు ఇచ్చిన కొడుకు అని చూస్తున్నట్టున్నారు చాలామంది. థాయ్ ఎక్స్ప్రెస్, థాయ్ ఫుడ్ ఉంటుంది. చాలా ప్లేసులు ఉన్నాయి. ఇదైతే పిజ్జా ప్లేస్, ఇటాలియన్ పిజ్జాలా ఉంది. బెలుచి ఆల్ టాగ్లియో పేర్లు ఏదో తినేస్తే అంత, కానీ ఈ ప్లేస్ ఏంటి తిరుగుతుంటే వస్తుంది. ఇందులో నుంచి ఏమన్నా తీసుకుందాం అనుకుంటున్నాం. కుసెడెల్లా మెక్సికన్ ఫుడ్ బై తింటున్నాం. బరిటో మేబీ. వెజ్జెస్ అన్నీ వస్తాయి, అన్నీ పిచ్చేస్తే హెల్దీ కదా, కడుపు కూడా ఫిల్లింగ్గా ఉంటుంది. అదే అనుకుంటున్నా. పేరు ముచ్చో బరిటో. Yeah. Little bit. Yeah, that's good.
This as well. You have anything hot? Hot sauce? Yeah. You have chipotle? Okay. That's hot sauce, chipotle. Green garlic? But more garlic, a little bit more. Yeah, that's good. Okay, I'm hungry now. టైం అయితే 8:20. అప్పుడే ఎలా ఉంటుందంటే 4K చీకటి అయిపోతుంది, వింటర్ కదా, సన్లైట్ ఉండదు. సో 8 అయితే ఏదో మిడ్ నైట్ అన్నట్టు అనిపిస్తుంది. తింటే నేను బయలుదేరుతా. పైన మిర్రర్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ కదా. బరీటో లేపుతున్నా, ఇది నేను. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. చాలా బాగుంది బరీటో. ఇంకా తింటున్నా. అన్నీ వెజ్జెస్, కొంచెం చికెను, టూ మెనీ సాసెస్ వేసాం కదా, సో ఫ్లేవర్గా బాగుంది. ఇంకా కొంచెం ఉండాలని ఉంది, నేను వెళ్ళాలి. 2 hours పడుతుంది, మళ్ళీ రేపు రావాలి. రేపు ఎక్కడ వెళ్దాం తెలియదు, ఎక్కడో చోట వెళ్ళాలి. అటు సైడ్ నుంచి వచ్చా, ఇంకా ఇటు ఉంది. ఓ వెయిట్, వాట్ ద హెల్. ఇక్కడ ఉన్నోడిని ఒక రౌండ్ వేసుకెళ్ళి వచ్చా బేసిక్గా. ఈ డోర్ చూడలేదు. ఎనీవే, విచ్ ఈస్ లెట్స్ గో హోమ్. సో మేబీ a couple of words నేను ఇంకా వాడాలన్నమాట వీళ్ళతో. బోన్జోర్, మెర్సీ, థ్యాంక్ యూ, హలో. మేబీ దట్ విల్ బీ ఈజీ. డిస్ప్లే చూడండి, నైస్ డిస్ప్లే, చెట్లు ఉన్నాయి మొత్తం. ఇవే ఏదో థియేటర్, బుక్ స్టోర్ అని చెప్పా కదా. మేబీ లెట్స్ గో. యాక్చువల్లీ బుక్ స్టోర్ క్లోజ్ అయిపోయింది, బట్ ఐమ్ గోనా షో యూ ఫ్రమ్ అవుట్ సైడ్. బయట నుంచి చూపిస్తా, చూడండి. ఇదేదో బాగుంది, జూమ్ ఇన్ చేసుకుంటా లోపల కూడా వెళ్ళకుండా చూపించేయచ్చు. సో దట్స్ అవర్ స్టోర్. అన్నీ దొరుకుతాయి. అన్నీ అంటే ఫ్రమ్ బుక్స్, కీ చైన్స్, ఇట్స్ బేసిక్లీ క్రాస్ వర్డ్ లాగా. నాకు ఓపిక లేదు, కానీ బయట నుంచి చూడండి. దీని పేరు డోనాట్ బ్రే అంట. ఇంకొకటి వెళ్దాం. విల్ టేక్ లాట్ ఆఫ్ టైం కవర్ చేయడానికి. సిరీస్, కామెడీ, కామిక్స్, సైన్స్ ఫిక్షన్ బుక్స్, ఫిల్మ్స్, కెన్ గెట్ ప్రిటీ మచ్
అన్నీ దొరుకుతాయి. గేమ్స్ లైక్ మా ఇక్కడ గేమ్ సెక్షన్ ఉంది చూడండి. పజల్స్, లాట్ ఆఫ్ ఫ్లఫీ టాయ్స్. యా, గేమ్స్. ఎండ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మెట్రో ఎక్కాలి. ఏంటి కాంటెంట్ నచ్చుతుందా నచ్చట్లేదా? Forgive my hair. చాలా ఉంది. స్టైల్ చేసుకుని ఓపిక లేదు. బట్ మెస్ ఈజ్ అ లుక్, సో షేక్ ఇట్ ఆఫ్. ఇదే లుక్ చెత్తలా. ఓకే, యాక్చువల్లీ చెప్తున్నా, వ్యాంకూవర్ వెళ్ళా, మాంట్రియల్ వెళ్ళా, న్యూయార్క్ వెళ్ళా, టొరంటోలో ఉంటా, ఫిలడెల్ఫియా వెళ్ళా. ఎక్కడ కానీ ఇంత యాక్సెసిబుల్గా రోడ్, ఐ మీన్ క్రాస్ చేయడానికి ఉండదు. అదర్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడే ఉంది, కానీ మిగిలిన వాటికి అలా ఉండదు. కిలోమీటర్ బయటికి వెళ్ళి ఎత్తుక్కొని వెళ్ళాలి. ఇదైతే జస్ట్ స్టేర్స్ తీసుకున్నావా, ఇటు వచ్చావా, అటు దిగావా, మారావా. ఇంత కన్వీనియంట్ అయితే ఇట్స్ గ్రేట్, వెల్ డిజైన్ అని చెప్పాలి. మీరు ఎప్పుడైనా వెళ్తే తెలుస్తుంది పెయిన్ ఏంటో. ఒక్క స్టాప్లో పక్కకి దిగాలి. డిస్ట్రాక్టెడ్ కదా మనము, ఫోన్ చూసుకుంటా నొక్కుంటా. ఐ మిస్ మై స్టాప్. జస్ట్ 1 minute చాలు అంతే. 1 minute ఇఫ్ యు ఆర్ డిస్ట్రాక్టెడ్, అది తీసుకెళ్ళి ఒక చోట వదులుతుంది. మళ్ళీ 15 minutes బొక్క. సో అందుకే డిస్ట్రాక్టెడ్ ఉండకూడదు బాయ్స్. Actually, foot-over bridge is really cool. Okay, the second train. Direction 3 stops ikkada. A1. Then Brossard. we get to take 2 buses and then Prochaine station, I'm staying Gare at my Centrale. cousin's place. మా అన్న ఇంట్లో ఉంటున్నా. correspondance avec la ligne 2 orange du métro et la ligne 13, Mont-Saint-Hilaire. ట్రావెల్ కానీ ఏం చేస్తాం, తప్పదు. హోటల్లో ఉండొచ్చు, ఎందుకు వేస్ట్ ఆఫ్ మనీ. ఇల్లు ఉంటే మళ్ళీ హోటల్ ఎందుకు ఏమంటారు? Man, halfway there, 2 more buses. యాక్చువల్లీ ఈ స్టేషనే పొద్దున్నే ఎక్కాను, అర్ధగంట ఫిగర్ అవుట్ చేయలేక కూర్చుని ఒక చోట. అండ్ దెన్ యూ పిక్ యువర్ సెల్ఫ్ అప్. మరి అంత కాంప్లికేటెడ్ ఏం కాదు, బట్ ఆల్సో ఐ వాజ్ లాస్ట్. ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అసలు గోలే లేదు. అండ్ దెన్ ఐ డిసైడెడ్ ఎట్టో అటు వెళ్దాము అని స్టార్ట్ అయ్యాక దెన్ ఐ ఫిగర్డ్ అన్నమాట. అక్కడ వచ్చా, ఆమె దగ్గర కాంపాస్ కార్డ్ ఇచ్చింది, బస్ పాస్ అనమాట. బట్ యా, యూ గెట్ ఇన్ టు ఇట్. స్ట్రైట్గా వెళ్తే ట్రైన్ ఎక్కించు. ఆగదు, ఈ స్నో ఆగదు, పడతానే ఉంటుంది. కింద పడి జారితే కన్కషన్ వస్తుంది. బేసిక్గా ఉన్నది కూడా మర్చిపోతారు అనమాట. రియల్ కేసెస్ ఉన్నాయి బాయ్స్, కన్కషన్ ఇట్స్ రియల్. గజనీలాగా ఎక్కడ వచ్చాను, ఏమయ్యాను, కింద పడ్డాను, ఎక్కడున్నాను అని అనుకుంటూ ఉండాలి. So the nearest bus stop was about 1.5 kilometers away. ఆల్మోస్ట్ వచ్చేసా, ఇంకెళ్ళి పడుకుంటా. ఈ కెనడా కష్టాలు ఏంటో అర్థం కాదు. అది కార్ లేకపోతే ఈ దేశంలో ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ కొనేద్దాం అనుకుంటున్నా, చూద్దాం.
ఆల్మోస్ట్ వచ్చేసా. నెక్స్ట్ హౌసే, కారు ఉన్నది. వీళ్ళు ఇంకా మొలికన ఉన్నారు మా కజిన్స్. ఎనివే లోపల పోతా, నిద్రపోతా. థ్యాంక్ యూ. ఈరోజు వీలాగ్ చూసిన దానికి మళ్ళీ పెడతా ఏదో ఒకటి, సంథింగ్ నైస్. ఓకే, టాటా, గుడ్ నైట్, బాయ్ బాయ్.